తెలంగాణ రాష్ట్రంలో రాజ్య యువ వికాసం పథకానికి దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల దరఖాస్తులు వచ్చినట్టుగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు వెల్లడించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో ప్రజలకు ఎదురవుతున్న పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు. కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. మామూలుగా 55 ఏళ్ల వరకు వయో పరిమితి ఉంది. వ్యవసాయ సంబంధిత పథకాలైతే 60 ఏళ్ల వయసు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్య యువ వికాసానికి దరఖాస్తులకి విద్యార్హత అంటూ ప్రత్యేకంగా ఏమీ పెట్టలేదు. స్వయం ఉపాధితో బతకాలి అనుకునే వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ఏడాది 5 లక్షల మందికి అవకాశం కల్పిస్తున్నాం. ఉదాహరణకు మీరు వాహనం తీసుకుందాము అనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, అలాంటివి కొన్ని అంశాలు కూడా చూస్తారు. రేషన్ కార్డు లేని వారికి ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాలని ఇటీవల నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే త్వరగా వస్తాయి. వాటితో మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదు. కుల ధృవీకరణ పత్రం రేషన్ కార్డు జత చేస్తే సరిపోతుంది. మీ ఆదాయాన్ని బట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకి గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం మించరాదు. ఆదాయ సర్టిఫికేట్ తీసుకొని మీరు అర్హులైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన సమాచారం మండలాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ https://tgobmms.cgg.gov.in లో కార్పొరేషన్ల వారీగా స్కీమ్లను చూసుకొని మీకు ఏది మంచిదో దాన్ని ఎంచుకోండి. ఈ రుణాలతో బ్యాంకులో తీసుకున్న రుణాలకి సంబంధం లేదు. కార్పొరేషన్ల నుంచి ఇక్కడ రుణాలు ఇస్తున్నారు. ఒకవేళ కార్పొరేషన్లో గతంలో రుణం తీసుకుంటే 5 ఏళ్ల వరకు అర్హులు కాదు. 5 ఏళ్లకు ముందు తీసుకున్న వారైతే దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులో రైతుల రుణం తీసుకున్నా దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. పాన్ కార్డ్ తప్పనిసరి అయితే కాదు. మీ వద్ద ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ప్రతి ఇంటర్నెట్ సెంటర్లో రాజ్య యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదు అంటే మండల కేంద్రం, పురపాలక శాఖ కార్యాలయంలోని ప్రజాపాలన కేంద్రం వద్దకు వెళ్లి రాజ్య యువ వికాసానికి దరఖాస్తు చేయాలని చెబితే వారే మీకు దరఖాస్తు ఇస్తారు. ఫిల్ చేసి ఇస్తే చాలు.